ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా దేని సంఘం, నా దేని కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈరోజు అద్భుత రీతిగా మనతో వాక్యం ద్వారా మాట్లాడి మన ఆత్మను బలపరచాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడు అని కొందనాలు తండ్రి. ఈ దినం ప్రభా కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయవాలని ఆశపడుతుండగా వాక్యం ద్వారా మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా కొరకు త్వరలో రాబోతున్నా నజరేసే నమ్మలు మనల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకుంటకు, దాచుకుంటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుంటకు, మాట్లాడటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. అంటే ఈ ప్రసంగి గ్రంథంలో నుంచి దేవుడు లేఖనాల ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భూమి మీద ప్రతిదానికి ఒకనొక సమయం కలదు. అది పుట్టడానికైనా, చనిపోవటానికైనా, మంచి కార్యం చేయటానికైనా, అది నాటడానికైనా, విత్తడానికైనా, విత్తిందాన్ని తీసివేయటానికైనా, అది ఏదైనప్పటికీ ఒక సమయం అనేది కలదు. అయితే మనకి ఇచ్చిన సమయంలో మనం ఎంతవరకు ప్రభువుకు ఆ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాము అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సంగతి. దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, మీరు సమయాన్ని పోనీయక సమయాన్ని సద్వినియోగపరుచుకునుడి, అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు, అజ్ఞానులు నడుచుకోవద్దు అంటున్నాడు. మనకి దేవుడు 24 గంటలు ఇచ్చాడు. దీంట్లో 2.5 గంటలు దేశంభంగా యేసయ్యకు ప్రార్థన చేయాలి. అంతేకాదు మన ఇంట్లో పనులను అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఏం చేయాలి, దేవుడికి వ్యక్తిగతంగా మనం సమయాన్ని ఇవ్వాలి. మనం దినవంతట్లో సాయంత్రం పూట కానీ వేకుజాలు వేసినప్పుడు కానీ ఏం చేయాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, అదేవిధంగా ఆయన్ని స్తుతించాలి, ఆయనతో మనము సహవాసం చేయాలి. గదిలో ఏముండాలి, ప్రార్థన ఉండాలి. మదిలో ఏముండాలి, ప్రార్థన ఉండాలి. హృదయలో ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఎక్కడైనా ప్రార్థన 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 పరిస్థితుల్ని మారుస్తూ ఉందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఎంత గొప్ప దేవుడు. మరి బిల్లి గ్రహం గారికి ఒక వ్యక్తి అడిగారంట, మరి పరిచర్య ఎంత ఘనంగా అభివృద్ధి చెందడం కారణం ఏంటంటే దానికి ప్రార్థన అన్నాడంట. మీరు ఇంత పేరు పేకెత్తు తెచ్చుకోవటానికి కారణం ఏంటంటే ప్రార్థన అని చెప్పారంట. అదేవిధంగా మీరు ఇంతగా ఆశ్చర్యపడడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన. ఆయన ఏం అడిగినా దానికి ఏం చెప్తున్నాడు, ప్రార్థన. మన జీవితంలో కూడా ప్రార్థన ప్రాణంగా ఉండాలి, ప్రార్థన ఊపిరిగా ఉండాలి. అట్లాగా మనం అట్టి విధంగా జీవిస్తామో దేవుడు వారిని తప్పకుండా విడిచిపెట్టడండి. దేవుడు మనతో సెలవిస్తున్నాడు. మనము మొదటగా ఎవరికి స్థానం ఇవ్వాలంటే యేసయ్యకి మాత్రం ఇవ్వాలండి. మనుషులు నమ్మదగిన వారు కారు. మనుషులు నమ్ముట కంటేను, రాజులు నమ్ముట కంటేను, అధికారులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీవెంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒకానొక గ్రామంలో ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ తన భర్తను ఎంతగానో ప్రేమించింది. తన భర్తే సర్వస్వాన్ని బ్రతికింది. తన భర్త కొరకు తను భర్తకి ఎలా ఇష్టంగా జీవిస్తే భర్త సంతోషిస్తాడని చెప్పి దేవుని పక్కన పెట్టి మరి ఎక్కువగా భర్తకి స్థానం ఇచ్చింది. అదేవిధంగా చాలామంది బిడ్డలకు స్థానం ఇస్తారు, బంగారానికి ఎక్కువ స్థానం ఇస్తారు, సిరి సంపదలకి స్థానం ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏం చేస్తారు, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే దేవుడి వాక్యం సెలవుస్తుంది, దేవుని కన్నా ఎక్కువగా ఏది కూడా మనము ప్రేమించకూడదు. అది మనకి ఏమైంది, విగ్రహం అయింది. ఎవరైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ చేత కూడా ఏమవుతామో, ద్వేషింపబడతాము. అదేవిధంగా ఆ స్త్రీ ఎంతగానో ప్రేమించింది భర్తని. భర్త కూడా ఆమెను కూడా ఎంతగానో ప్రేమించాడు. కానీ ఈ లోక ప్రేమలన్నిటికన్నా యేసు ప్రేమ శాశ్వతమైందండి. ఆయన అంటారు కదా, నేను శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడివక నీళ్ళ కృప చూపుచున్నాను అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అయితే ఆ స్త్రీ అంతగా ప్రేమించింది. ఒకానొక సమయం వచ్చేసరికి ఆమె ఆరోగ్యం పాడైంది. ఆమె యొక్క పరిస్థితి ఏమీ బాగోలేదు. అలాంటి స్థితిలో ఆ యొక్క
మరి తన భర్త ఏం చేశాడంటే ఆమెని విడిచిపెట్టేశాడు. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నీ ఆరోగ్యం బాగునకే మా ఇంటికి రావాలి అని చెప్పి తన తల్లి ఇంటికి తల్లిదండ్రులకి పంపించేశాడండి. అక్కడ ఆ యొక్క స్త్రీ బాధపడుతుంది. అయ్యో, నాకు ఇచ్చిన సమయం అంతా కూడా నా భర్తను ప్రేమించానే, నా భర్తను ఎంతగానో నేను భర్తకి ఎక్కువ గౌరవించాను, దేవుని పక్కన పెట్టానని చెప్పి తను ఎంతగానో ఏడుస్తుంది. నిజమే కదా, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడు చూస్తాం, సంతోషంగా ఉన్నప్పుడు మనం హాయిగా ఉన్నప్పుడు దేవుని మనము మర్చిపోతాం. ఆ స్త్రీ కూడా కష్టం వచ్చినప్పుడు యేసయ్య వైపు చూస్తూ ఉంది. యేసయ్య, నా భర్తను మార్చవా, నా కుటుంబాన్ని మార్చవా, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి అని చెప్పి ఏడుస్తూ ఉంది. నిజంగా దేవుడు ప్రేమ కలిగిన దేవుడండి. మన దేవుడు మనుషులు అంటే స్వభావం కలిగిన వాడు కాదండి. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ అండి. యేసయ్య ప్రేమ మన ప్రేమ లాంటిది కాదండి. మనమైతే అనుకుంటాం నీకు బాగా జరిగిందిలే, నీకు అలాగే కావాలి అని మనం మాట్లాడతాం, కానీ అలాంటి ప్రేమ కాదండి. యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమ మధురం, ఆయన ప్రేమ అమరం, ఆయన ప్రేమ అగాపే ప్రేమ అండి. ఆయన మన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడండి మనల్ని ప్రేమించే దేవుడు. ఆ యొక్క స్త్రీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క యేసయ్య మాట్లాడుతున్నాడు, పాట ద్వారా మాట్లాడుతున్నాడు. అమ్మాయితో ఏమని తెలుసా ఈ స్త్రీతో? కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు, నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవు అవి నీకు ఉండబోదుగా, ఏసే నిరక్షణ, కలత చెందకు నీవికా, ఏసే నిరీక్షణ, కలత చెందకు నీవికా, కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు, నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీకు అవి ఉండబోదుగా, హోరుగాలులు వీచిన, తుఫానులు చెలరేగిన, మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా, యేసే నిరక్షణ, కలత చెందకు నీవికా, యేసే నిరీక్షణ, కలత చెందకు నీవికా, కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెలో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. యేసయ్య పాట ద్వారా మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఎంతగానో యేసయ్యని ఆహ్వానించింది. యేసయ్య, నిజమే ప్రభువా, నా గుండెలో గాయం అయిపోయిందయ్యా, నా భర్తను ఎంతగా ప్రేమించానయ్యా, నా నా గుండెను గాయం చేశాడయ్యా, కానీ నీ ప్రేమ నా గాయాన్ని కడతదా యేసయ్య, నువ్వు ఎంత గొప్ప దేవుడయ్యా. అయితే ఈ రోజు నుంచి నా యొక్క జీవితం, ప్రాణ, ఆత్మ, దేహాలు సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని ఆ స్త్రీ తన జీవితం ప్రభువుకి అర్పించుకుందండి. ఆ ప్రభువుకి ఎప్పుడైతే అర్పించుకుందో దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చాడో తెలుసా? నీకు తెలుసా ఎలా మార్చాడు? నిజంగా మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఆయన మాట తప్పని దేవుడు కాదండి. ఆయన నిజంగా ఆమె కన్నీరంతా కొట్టివేశాడండి. ఆమెకి ఎంత ఆనందం ఇచ్చాడో తెలుసా అండి? ఆమెకి ఎంత గౌరవం ఇచ్చాడో తెలుసా అండి? అవమానాలను ఆశీర్వాదాలుగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదాలుగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావే, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎంత గొప్ప దేవుడండి. కళ్ళల్లో కన్నీరు ఎందుకమ్మా, గుండెల్లో గాయమైందా అన్నాడు. తన హృదయం ఎప్పుడు యేసయ్యకిచ్చిందో యేసయ్య తన జీవితాన్ని మార్చాడు. శ్రమలు, నిందలు, అవమానాలు తీసివేశాడు. తన మురికి జీవితాన్ని ముత్యంగా మార్చాడు. తన ముఖం నుండి ఏమిచ్చాడు? చెరగని చిరునవ్వు, ఆనందాన్ని ఇచ్చాడు. వెదజల్లిస్తుంది ఆనందం. తన ముఖం నిండా ఏముంది? ఆనందం, చిరునవ్వుతో నింపాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే కన్నీరుతో వస్తున్నావా ప్రియ సహోదరా, ప్రియ సహోదరి? దుఃఖంతో ఉన్నావా? బాధలో ఉన్నావా? నెమ్మది లేదా? ఆదరణ లేదా? యేసయ్యలోనే మనకు నెమ్మది, యేసయ్యలోనే ఆదరణ, యేసయ్యలోనే మనకు క్షమాపణ, యేసయ్యలోనే మనకు నిరీక్షణ. ఈ లోకంలో మనం నిరీక్షణ కలిగి ఉంటాం. రెప్పపాటున ఆయన వచ్చిన పరలోక రాజ్యంలోకి మనం చేరుకుంటాం. అయితే దీనికి ఒక సమయం కలదు. ఈ స్త్రీ పడిన కష్టానికి కూడా ఒక సమయం కలదు. తను కష్టాల్లో నుంచి సుఖానికి రావడానికి చాలా సమయం పట్టింది. మనం ధ్యానం చేసుకున్నాం కదా, ప్రతిదానికి ఒక సమయం కలదు. పుట్టుటకు, చనిపోటకు, నాటుటకు, కట్టుటకు, అన్ని విషయాలకు కూడా సమయం కలదు. ఈ స్త్రీ కూడా దేవుడు అన్ని విషయాలు సమయాన్ని ఇచ్చాడు. అయితే ఆ సమయం ఒకనొక సమయం వ్యర్థంగా గడిపింది. దేవుడు ఎప్పుడైతే ఆమెను దర్శించాడో ఆ సమయాన్ని ఆమె ఏం చేసింది? జ్ఞానవంతురాలుగా తన ఇల్లు కట్టుకుంది. తనకి సమయాన్ని యేసయ్యకి ఇచ్చింది, తన యొక్క బలాన్ని యేసయ్యకి ఇచ్చింది, తనకి జ్ఞానాన్ని యేసయ్యకి ఇచ్చింది, సమస్తం యేసయ్యకి ఇచ్చింది. యేసయ్య తన జీవితాన్ని ఇచ్చినప్పుడు యేసయ్య తన హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎంతో నెమ్మది కలిగి ఉంది. ఎక్కడైతే నిందల పాలైపోయిందో, ఎక్కడైతే అవమాన పాలైపోయిందో, ఎక్కడైతే భర్త విడిచిపెట్టాడో ఆ భర్తని దేవుడు దర్శించాడు. ఆ భర్తని ఇంటికి నడిపించాడు. తను చేయి పట్టుకొని తిరిగి తన భర్త తన గృహానికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు తన భర్త తాను ఎంతో సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది? మొదటగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి సిరికి ఇద్దరు కూడా స్నేహితులు ఉండరు, ఒకరికే ఉంటారు. ఒక స్నేహితుడు ప్రేమిస్తే ఒక స్నేహితుడిని ద్వేషిస్తారు. అదేవిధంగా సిరికి దేవుడికి మనం ఏదో ఒక్కదానికి మనం లోబడి ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ప్రేమించు, యేసయ్యను ప్రేమించు, ఆయనకు ప్రార్థించి, ఆయన నీ జీవితాన్ని సమర్పించుకో. యేసయ్యను పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించు. నీ హృదయంలో ఆయనకి ఆహ్వానించు. ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వు. తప్పకుండా దేవుడిని విడిచిపెట్టడు. ఒకనొక సమయం ఉంది. అదేంటంటే యేసయ్య రాకడ. ఒక సమయం అయిపోయింది. 2020 సంవత్సరాల కిందట ఆయన లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు. నీ కొరకు నా కొరకు ఆయన పాపక్షమాపణ పొందుకున్నాడు. ఆయన మరణించాడు, మృత్యుంజయుడయ్యాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడి నుంచి 2 రాకల్లో రాబోతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్న రావడానికి, నీ కొరకు నా కొరకు మనం తీసుకెళ్ళటానికి. ఆ సమయం ఇప్పుడే అవ్వచ్చు, ఒక గంట తర్వాత అవ్వచ్చు, ఈరోజు సాయంత్రం అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడు అవుద్ది మనకు తెలియదు. రెప్పపాటున ఆయన వస్తాడు. కడబూర స్వరం మోగ్గానే ప్రతి ఒక్కరం కూడా ఆయనే రెప్పపాట్లు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈరోజు నీ సమయాన్ని, నా సమయాన్ని, ప్రతి ఒక్క సమయాన్ని ఏం చేయాలి? యేసయ్యకి అప్పజెప్పుకోవాలి. అట్టి కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, విడిచిన మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలం చేయమని, వాక్యానుసారంగా మేము జీవించుకునే కృపను మాకు దయచేయమని, ఈ దినమంతటి నీ కృప మాకు తోడుగా ఉంచమని, మా కొరకు త్వరలో రాబోతున్న నజరేయుని నామములో మనం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్.